గురుగారు, శ్రీ మహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణ బలరామ అవతారాలు ఉన్నాయి. ఇందులో బలరామ అవతారం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? పరమాత్మ యొక్క తెల్ల వెంట్రుక బలరాముడైతే నల్ల వెంట్రుక శ్రీకృష్ణుడు అని విష్ణు పురాణంలో చెప్తారు. అలా పరమాత్మ అంశలే ఈ రెండు అవతారాలు. హరిపూజార్థము పుట్టుడు సురకన్యలు భూమి యందు సుందర తనులై, హరికగ్రజుడై శేషుడు హరికళ్ళతో పుట్టు తత్ప్రియారంభుండై అంటాడు భాగవతంలో. భూదేవి భూభారం పెరిగిపోవటంతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది, నన్ను రక్షించమంటూ. ధ్యానం చేసి స్వామి కటాక్షాన్ని పొందిన బ్రహ్మదేవుడు భయపడాల్సిన పని లేదు, శ్రీకృష్ణుడే భూమండలం మీద జన్మించబోతున్నాడు, ఆయనకు అన్నగా ఆదిశేషుడు ఆయనకు ప్రీతి కలిగించటం కోసం జన్మిస్తాడు. అలా జన్మించిన వాడే దేవకి గర్భం నుంచి సంకర్షణం చేయబడి రోహిణి గర్భంలో ప్రవేశింపబడ్డాడు కనుక యోగమాయ యొక్క ప్రభావంతో సంకర్షణుడు అని పిలువబడ్డాడు. అద్భుతమైన బలంతో అందరినీ రక్షించే లక్షణం కలవాడు కనుక బలరాముడు బలభద్రుడు అని పిలువబడ్డాడు. ముఖ్యంగా బలరామ తత్వంలోని ఆంతర్యాన్ని మనం గ్రహించగలిగితే ఆయన ఎంత శాంతికాముకుడో ఎంత ప్రకృతి ప్రేమికుడో మనకు అర్థమవుతుంది. ఆయన ఆయుధాలు నాగలి, రోకలి. నాగలి భూమిని దున్ని ధాన్యాన్ని పండించడానికి ఉపయోగపడితే, రోకలి ఆ ధాన్యాన్ని దంచి నీకు ఆహారాన్ని అందజేసే సాధనంగా ఉపకరిస్తుంది. ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతితో కలిసి సహజీవనం చెయ్యమని చెప్పటమే బలరామ తత్వం యొక్క ఆంతర్యం. ఎంత బంధుప్రీతి బలరాముడిది అంటే, దుర్యోధనుడు కృష్ణుడి కొడుకైన సాంబుణ్ణి ఒకానొక సందర్భంలో చెరసాలలో బంధిస్తాడు. వెంటనే సైన్యమంతా దుర్యోధనుడి మీదికి యుద్ధానికి బయలుదేరుతుంది. బలరాముడు అంటాడు, దుర్యోధనుడు నా శిష్యుడు, మాటలతో అతని మనస్సు మారుస్తాను, బంధు హాని జరగటం క్షేమం కాదు అని చెప్పి స్వయంగా తానే హస్తినాపురానికి వెళ్ళి దుర్యోధనుడితో మాట్లాడతాడు. అహంకారంతో ఉన్న దుర్యోధనుడు బలరాముడి మాటలు పెడచెవిని పెడితే అప్పుడు తన బలాన్ని ప్రదర్శించి నాగలితో మొత్తం హస్తినాపురాన్ని యమునా నదిలోకి నెట్టేస్తాను అని సిద్ధమవుతాడు. ఇలా కేవలము శాంతి స్థాపనయే లక్ష్యంగా భావించేటువంటి బలరాముడికి కోపం వస్తే సృష్టి అంతా కదిలిపోతుంది. భారత యుద్ధంలో కూడా తాను ఏ పక్షాన ఉండకుండా తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు బలరాముడు. ఈ యుద్ధము జన నష్టానికి కారణమవుతుంది అన్న ఆలోచనతో. ఇలా అద్భుతమైన బలరామ తత్వము మనకు ఆనందాన్ని కలిగిస్తూ అందరూ కలిసి సహజీవనం చేస్తూ ప్రకృతిని ప్రేమిస్తూ శాంతికాముకత్వంతో జీవించమని చెప్పేటువంటి అద్భుతమైన వృత్తాంతం.